హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, వీళ్ళైతే అందరూ జాయిన్ అవ్వండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వచ్చేసి నాకు ఏమీ రాదు, కానీ ఈ వీడియో వచ్చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే శాఖ నుంచి మనకి గ్రూప్ డి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇందులో మనకి భారీగా మనకి 32,438 పోస్టులకి అనేది మనకి భర్తీ చేశారనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి అప్లికేషన్ డేట్స్ కూడా మనకి అనౌన్స్ చేశారనమాట. అంటే మనకి ఎగ్జామ్ డేట్స్, అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, అలాగే ఎండింగ్ డేట్స్ అనేవి కూడా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ జాబ్కి అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే కూడా ఉందన్నమాట. ఈ జాబ్కి వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. చెప్పండి కదా గైస్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి మనకి 14 కేటగిరీస్లో మనకి జాబ్స్ అనేవి తీయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే పాయింట్స్ మ్యాన్ అనమాట. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ట్రాక్ మ్యాన్ అనమాట. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్లో బ్రిడ్జ్ వర్కర్ అనమాట. అలాగే ఫోర్త్ చూసుకున్నట్లయితే ట్రాక్ మెయింటైనర్లో జీవీఐఆర్ ఫోర్త్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పీవే, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ, అసిస్టెంట్ టీఆర్డి, అసిస్టెంట్ ఎస్ఎన్టీ అనమాట. అండ్ ఎయిత్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో షెడ్ అనమాట. అండ్ 10th వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అనమాట. అండ్ చూసుకున్నట్టు 11th వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆపరేషన్స్ అనమాట. ఇది వచ్చేసి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే మనకు వచ్చేసి. అండ్ 12th వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్కర్స్ అనమాట. అండ్ 4th వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ చూసుకున్నట్లయితే వర్క్ షాప్లు అనమాట. 14th వన్ చూసుకున్నట్లయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఇక్కడ ప్రతి పోస్ట్ కూడా మీకు కేటగిరీ వైజ్గా, డిపార్ట్మెంట్ వైజ్గా మీకు వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసి మనకి ఆర్ఆర్బీ వాళ్ళు అప్రూవ్ చేసిన నోటిఫికేషన్ అనమాట. ఓకేనా గైస్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అనేది చెక్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ మనకి జనవరి 2025 23rd అనమాట. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 22nd February 2025 అనమాట. మనకి 1 మంత్ అయితే టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అలాగే మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 1 పోస్టెస్ అనమాట. ఇవి వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 18,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి దీనికి ఏజ్ లిమిట్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 years ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 36 years ఉంటుంది అనమాట. అలాగే మనకి అప్రాక్సిమేట్లీ మనకి టోటల్ వేకెన్సీస్ చెక్ చేసుకున్నట్లయితే మనకి 32,000 వేకెన్సీస్ అనమాట. మీకు చెప్పానుగా 32,438 వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశాడు. ఆల్ వేకెన్సీస్ అంటే ఆల్ జోన్స్లో వచ్చేసి. ఓకేనా గైస్. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు వాళ్ళైతే మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రొవైడ్ చేయలేదు, కానీ జస్ట్ మీరు 10th కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ మీరు ఏ విభాగంలో మీరు కంప్లీట్ చేసుకున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్స్కి వచ్చేసి. ఓకేనా గైస్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అనమాట. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అనమాట. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి మనకి గవర్నమెంట్ నార్మ్స్ కింద మనకి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అలాగే మనకి మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ టెస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మెడికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఓకేనా గైస్. అలాగే అప్లికేషన్ ఫీ చెక్ చేసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు 400 అనేది మీకు రిఫండ్ అవుతుంది మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి వచ్చేసి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే సేమ్ ఫీజు ఉంటుంది. 250 అయితే రిఫండ్ అవుతుంది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత. ఓకేనా గైస్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఫస్ట్ వచ్చేసి. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. అండ్ సెకండ్ స్టేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. దీంట్లో వచ్చేసి మీకు రీజనింగ్, మ్యాథమెటిక్స్,
జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. డీటెయిల్ సిలబస్ వచ్చేసి మనకి ఇంకా నోటిఫికేషన్లో రిలీజ్ చేయలేదు, అది కూడా మనకి తొందరలోనే రిలీజ్ చేస్తారు. వాటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, వీలైతే చెక్ చేయండి. మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారైతే ఆర్ఆర్బీ వెబ్సైట్కి అనేది మీరు విజిట్ చేసిన తర్వాత అక్కడ మీకు వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్ సెంటర్ 08/2024 అనేది నోటిఫికేషన్ కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫామ్ ఫిలప్ చేసి మీరు ఫీజు అనేది ఫిలప్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ అయిన తర్వాత హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి, వీడియో వచ్చేసి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, వీటి యొక్క లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీలైతే చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ అలాగే మనకి అప్లై లింక్ కూడా. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఓకేనా గైస్, వీడియో వచ్చేసి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం మనకి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.